బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ సభాపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరఫున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. లివిల్, చెప్పండి, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. ఇందులో ఏం చర్చించబోతున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన గత గంటన్నరగా బీఆర్ఎస్ సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంటన్నరగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు అధినేత కేసీఆర్. ఏదైతే రేపు ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు పలు ప్రధాన సమస్యల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ఉంది. ఇవాళ రైతాంగానికి సాగునీరు అందట్లేదు. నగరాల్లో ఉండే ప్రజలకు తాగునీరు కూడా అందక ఇవాళ నిరసన తెలుపుతున్న పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ 15 నెలల్లోనే అంత అస్తవ్యస్తం అగమ్య గోచరంగా జరిగిన ఈ పాలనకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన మరొకసారి నిలబడుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు కూడా సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ప్రధానంగా అధినేత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోవట్లేదు, ఆ దిశగా అడుగులేయట్లేదు. వ్యవసాయం అంతా కూడా వాళ్ళ చాలా ఇబ్బందులకు గురవుతుంది. వ్యవసాయ రంగం అంతా కూడా రోజు రోజుకు దివాలా తీస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా నిరసనలు నిత్యం కొనసాగుతున్నాయి. వాళ్ళ పసుపు రైతులకు మద్దతు ధర లేదు, మిర్చి రైతులకు మద్దతు ధర లేదు, పత్తి కొనే నాదులు లేదు. కాబట్టి అన్ని సమస్యల పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇటు బయట పోరాటం చేస్తూనే సభలో కూడా ఆ బీఆర్ఎస్ గళాన్ని వినిపించే విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు అధినేత కేసీఆర్. అంతేకాకుండా ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులన్నీ కూడా అస్తవ్యస్తమయ్యాయి. ప్రాజెక్టులను పట్టించుకున్న నాదు లేడు. దీంతో ఇవాళ భూగర్భ జలాలు అడుగంటాయి. నీటంతా కూడా ఎండిపోయి పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు ఎండిపోవడంతో ఇవాళ పశువులకు మేతగా వేస్తున్నారు. అంటే ఈ దశలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యయన కమిటీ ఈ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తిరిగి రైతాంగానికి ఒక భరోసానిచ్చే విధంగా చేసింది. వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో వరకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా సభలో సైతం ఇవాళ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో పాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలపైన కూడా ప్రధానంగా దృష్టిసారించారు. అధినేత కేసీఆర్ దిశానిర్దేశంలో శాసనసభలో ప్రజలకు, ఇటు రైతాంగానికి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు, వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ సమావేశాల్లో వ్యూహాత్మక అడుగులు వేసే విధంగా అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. ప్రియా.